ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ పేయర్లకు కొన్ని కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మ్ 16 ట్యాక్స్ ఫైలింగ్ విధానం, ట్రేడింగ్ పై ట్యాక్స్, విదేశీ ఖర్చులపై రూల్స్ లాంటి అంశాల్లో మార్పులున్నాయి. అయితే ట్యాక్స్ స్లాబ్స్ లో ఎలాంటి మార్పులు లేదు. కానీ మిగతా నియమాల్లో వచ్చిన మార్పులు మీ ట్యాక్స్ ప్లానింగ్ పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకీ ఈ మార్పులు ఎవరిపై ఎలా ప్రభావం చూపనుంది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మొదటిగా ట్యాక్స్ పేయర్లకు నేరుగా కనిపించే పెద్ద మార్పు ఫార్మ్ 16 స్థానంలో ఫార్మ్ 130 రావటం. ఇప్పటి వరకు ఉద్యోగులు తమ ట్యాక్స్ డీటెయిల్స్ కోసం ఫార్మ్ 16 పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు అదే స్థానాన్ని ఫార్మ్ 130 తీసుకుంటోంది. అంటే ఇకపై మీ జీతం కట్ చేసిన ట్యాక్స్ మొత్తం లెక్కలు ఇలా అన్ని ఒకే డాక్యుమెంట్లు కొత్త ఫార్మెట్లో కనిపిస్తాయి. ఇది ఎంప్లాయర్ లేదా సంబంధిత బ్యాంక్ ద్వారా ఇస్తారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కూడా ఇందులోకి వస్తారు. ఇక రెండోది, ట్యాక్స్ సిస్టంలోనే ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనం వినే ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే కాన్సెప్ట్ ను తీసేసి ట్యాక్స్ ఇయర్ అనే ఒకే పదాన్ని తీసుకొచ్చారు. అంటే మీరు సంపాదించిన సంవత్సరానికి అదే సంవత్సరంలో ట్యాక్స్ లెక్కించే విధంగా సింప్లిఫై చేశారు. ఇది ముఖ్యంగా కొత్తగా ఫైలింగ్ చేసే వారికి కన్ఫ్యూజన్ తగ్గించే మార్పు. ఒక రిటర్న్స్ ఫైలింగ్ విషయంలో కూడా మార్పు ఉంది. మీరు ఇప్పటికే ఫైల్ చేసిన రిటర్న్లో ఏదైనా తప్పు కనిపిస్తే దాన్ని సరి చేసుకునే గడువు ఇప్పటి వరకు 9 నెలలు ఉండేది. ఇప్పుడు దాన్ని 12 నెలలకు పెంచారు. అయితే 9 నెలల తర్వాత ఫైల్ చేస్తే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే టైం ఎక్కువ ఇచ్చినా లేట్ ఫీజు కూడా ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన మార్పు ఐటీఆర్, ఫైలింగ్ డ్యూ డేట్స్. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీలకు జూలై 31 వరకు గడువు ఉండేది. ఇప్పుడు వ్యాపారం చేసేవారు, ప్రొఫెషనల్స్ లాంటి వారికి ఆగస్టు 31 వరకు సమయం పెరిగింది. కానీ సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రం జూలై 31 గడువు అలాగే కొనసాగుతోంది. ఇటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారికి పెద్ద మార్పు ఉంది. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెరిగింది. ఆప్షన్స్ పై 0.10% నుంచి 0.15%, ఫ్యూచర్స్ పై 0.2% నుంచి 0.5% పెరిగింది. అంటే తరచుగా ట్రేడింగ్ చేసే వారికి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇక విదేశీ ఖర్చులు, రెమిటెన్స్లపై కూడా మార్పులున్నాయి. విదేశాల్లో చదువు, మెడికల్ అవసరాల కోసం 10 లక్షల రూపాయలకు మించిన మొత్తంపై ట్యాక్స్ కలెక్షన్ రేటు తగ్గించారు. కానీ ఇతర ప్రయోజనాల కోసం పంపించే డబ్బుపై మాత్రం అధిక రేటు కొనసాగుతుంది. మరోవైపు విదేశీ టూర్ ప్యాకేజ్లపై ట్యాక్స్ రేటును సింప్లిఫై చేసి 2%గా మార్చారు. కొన్ని వస్తువుల కొనుగోళ్లపై ట్యాక్స్ కలెక్షన్ రేట్లు కూడా మార్చారు. లిక్కర్, స్క్రాప్, మినరల్స్ లాంటి వాటిపై రేట్లు పెరిగాయి. ఉద్యోగుల కోసం ఒక పాజిటివ్ మార్పు కూడా ఉంది. ఇప్పటి వరకు ఆఫీస్కు వెళ్ళటానికి కంపెనీ ఇచ్చే వాహనం మాత్రమే ట్యాక్స్ ఫ్రీగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఆఫీస్కు వెళ్ళటానికి అయ్యే ఖర్చును కంపెనీ రియంబర్స్ చేస్తే కూడా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. సో ఇన్వెస్టర్లకు సంబంధించిన ఒక పెద్ద మార్పు షేర్ బైబ్యాక్ టాక్సేషన్ లో ఉంది. ఇప్పటి వరకు ఇది డివిడెంట్ లా ట్రీట్ అయ్యేది. బట్ ఇప్పుడు దీన్ని క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణించారు. అంటే కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రమోటర్లకు ఇది వర్తిస్తుంది. అదేవిధంగా డివిడెంట్ లేదా మ్యూచువల్ ఫండ్ ఆదాయంపై ఇంట్రెస్ట్ ఖర్చును తగ్గించుకునే అవకాశం పూర్తిగా తీసేశారు. అంటే ఈ ఆదాయంపై ట్యాక్స్ లెక్కింపు కాస్త కఠినంగా మారింది. మొత్తానికి ట్యాక్స్ రేట్లు మారకపోయినా సిస్టంలో వచ్చిన ఈ మార్పులు ప్రతి ట్యాక్స్ పేరుపై వేరు విధాల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, విదేశీ లావాదేవీలు చేసేవారు, వ్యాపారులు వీరందరూ కూడా ఈ మార్పులను అర్థం చేసుకుని ముందుగానే ప్లాన్ చేసుకోవటం అవసరం.